తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన వారి గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో సర్పంచ్ కోల్లె నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరిగిందని, అందులో పచ్చలనడుకుల గ్రామానికి 45 ఇందిరమ్మ గృహాలకు మంజూరు ఇవ్వగా అందులో 85% వరకు నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని, ఈ నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకుండా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కోనపల్లి భూదేవి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కట్టించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరియు స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ నర్సారెడ్డి, జీపీ సెక్రటరీ శాంతాకుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, జీపీఓలు కిషన్, నవీన్, ఐకేపీసీసీ లక్ష్మి, వివోలు నెహ్రూ, గడ్డల నర్సయ్య, సదానంద్, చేపూర్ మోహన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.